లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం ఎటైనా స్ట్రీట్స్కి వెళ్ళినా కానీ అక్కడ ఉండే స్ట్రీట్ ఫుడ్స్ తినడం కానీ హెల్త్ అనేది మర్చిపోయి జంక్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటాం. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్కి మనం ఆ డైట్ అనేది ఎలా ఫాలో అవ్వాలి, మనం హెల్తీగా ఎలా అవ్వాలి అని చెప్పేసి జిమ్ములలోకి వెళ్ళడం, డైట్ ఫాలో అవ్వాలని చెప్పేసి ఫుడ్ని కూడా చాలా వరకు తగ్గిస్తూ ఉంటాం. అసలు ఇలాంటి సిచ్యువేషన్స్లలో మనం ఏం చేయాలి, అసలు మన ఫుడ్ విధానం ఎలా ఉండాలి, బేసిక్గా మనలోనే కాకుండా చిన్నపిల్లల్లో కూడా ఎలాంటి డైట్స్ అనేది ఫాలో అవ్వాలనేది ప్రస్తుతం మనతో పాటు డైటీషియన్ శిరీష గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. సో ఇప్పుడున్న జనరేషన్లో మనం అంటే లైక్ అందరూ వర్కింగ్ కాబట్టి ఎక్కువ శాతం వరకు బయట నుంచి ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకోవడం కానీ బయటనే ఫుడ్ తీసుకోవడం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఇలా బయట ఫుడ్ ఫ్రీక్వెంట్గా తినడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సో బేసిక్గా ఏంటి అంటే చాలా మంది లేట్ నైట్స్ తింటున్నారు ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి బయట ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారంటే మోస్ట్లీ డీప్ ఫ్రైడ్ ఫుడ్సే ప్రిఫర్ చేస్తున్నారు. మనము పర్ డేలో వచ్చేసరికి మన రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ప్రకారం ఫ్యాట్ లిమిటెడ్గానే తీసుకోవాలి. బట్ ఈ ఆయిల్ కన్జంప్షన్స్ ఎక్కువ అవడం వల్ల ఎక్కువ ఒబేసిటీ అండ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే మన లైఫ్లో ఫుడ్ ఈటింగ్ అనేది కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. కానీ ఎప్పుడైతే హై క్యాలరీ డైట్స్ తీసుకుంటామో దానివల్ల ఒబేసిటీ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కూడా చాలా మంది ఈ ఓవర్ వెయిట్ ఇదంతా తగ్గించుకోవడానికి ఎక్కువ శాతం జిమ్ములలోకి వెళ్ళడం, ఎక్కువ వర్కౌట్స్ చేయడం ఇదంతా చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంట? సో ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో వచ్చేసరికి 5 థింగ్స్ వాళ్ళ రెగ్యులర్ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫస్ట్ డైజెషన్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫిజికల్ యాక్టివిటీ. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డైలీ మనము ఇంతే తినాలి అని ఏమి ఉండదు, తినొచ్చు నార్మల్గానే. బట్ పోర్షన్ లిమిట్ ఉండాలి, మైండ్ఫుల్ ఈటింగ్ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే తీసుకునే ఫుడ్లో ఫైబర్ ఉంటుందా, ప్రోటీన్ ఉంటుందా, అవన్నీ ఇంక్లూడ్ అవుతున్నాయా లేవా అనేది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామిన్ చేసుకోవడం. దాంతో పాటు నార్మల్గా బ్యాలెన్స్డ్ డైట్ మీల్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ జిమ్ చేసే వాళ్ళు కానీ వర్కౌట్స్ చేసే వాళ్ళకి ఏంటి అంటే ఎక్కువ శాతం వరకు ఫ్యాట్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ తీసుకోవద్దు అని ఉంటుంది. సో అంటే లైక్ ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళు కానీ నార్మల్గా మనమైనా కూడా ఈ ఫ్యాట్స్ అనేవి కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సో ఫ్యాట్స్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి డైలీ రికమెండెడ్ అలవెన్స్ ప్రకారం 100% తీసుకోవాలి. అసలు తీసుకోకపోవడం వల్ల వైటమిన్ ఏ, డి, కే అని వైటమిన్స్ అనేది అబ్జార్ప్షన్ అవ్వవు. సో ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అనమాట. సో కంపల్సరీ డైలీ రికమెండెడ్ తీసుకోవాలి. అంతకన్నా అస్సలు తక్కువ తీసుకోకుండా ఉండకూడదు. అండ్ తీసుకునే దాంట్లో కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది తీసుకోకూడదు. గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి. omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే వచ్చేసరికి బ్రౌన్ రైస్ కానీ జనరల్గా మిల్లెట్స్, ఇవి ఎక్కువ వీట్, హోల్ వీట్ ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది. సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏంటి అంటే చాలా ఫాస్ట్గా డైజెషన్ అవుతుంది, మనకి గ్లూకోజ్ అనేది ఎక్కువ రిలీజ్ అయిపోతుంది అనమాట, ఫాస్ట్గా రిలీజ్ అవుతుంది. దానివల్ల ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి కొంతమంది చెప్తా ఉంటారు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయడం వల్ల మనం వెయిట్ కూడా లాస్ అవ్వచ్చు అని. సో ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని మనం మన డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది? సో మెయిన్ థింగ్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఈస్ 100%. ఎవరికి ఎంత వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే 100% వెయిట్ లాస్ అవుతుంది. సో ఈ మోడిఫికేషన్స్ ఏంటి అంటే పొద్దున్నే నార్మల్గా ఇడ్లీ దోశ తీసుకుంటాము. ఈ ఇడ్లీ దోశ ఏంటి అంటే పల్చగా చేసేస్తారు ఇడ్లీని, దోశని చాలా పల్చగా తీసేసుకుంటారు. దానివల్ల మనకి మళ్ళీ ఆయిల్ ఎక్కువ యూజ్ చేసేస్తాము. ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ రోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్తో మాత్రమే ఫిల్ అవుతుంది. హెల్దీ ఫ్యాట్స్తో అండ్ ప్రోటీన్ అండ్ ఫైబర్తో ఫిల్ అవ్వడం వల్ల మీకు డే మొత్తం యాక్టివ్గా ఉంటుంది. రిప్లేస్ దోశ విత్ ఊతప్పం, క్యారెట్ ఊతప్పం, లేదంటే మిల్లెట్తో ఊతప్పం, నెక్స్ట్ వచ్చేసరికి మిల్లెట్తో ఇడ్లీ యూజ్ చేయడము, ఓట్స్ ఇడ్లీ, ఇలాగా బ్రేక్ఫాస్ట్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు లంచ్, సో డైలీ ఉట్టి మిల్లెట్స్ తీసుకోమని లంచ్లో అని చెప్పట్లేదు. కార్బోహైడ్రేట్స్ ప్లేస్లో మీరు రైస్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ దాంట్లో కీరా యాడ్ చేసుకోవడం, క్యారెట్ యాడ్ చేసుకోవడము, అండ్ హోల్ సార్టెడ్ వెజిటేబుల్స్ లాగా ఒక వెజ్ కర్రీ, అండ్ ప్రోటీన్ ప్లేస్లో ఏదైనా ఎగ్ కానీ చికెన్, పన్నీర్, టోఫు, సోయా, ఇవి ఏవైనా ప్రోటీన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ కంపల్సరీ ఒక ప్రోబయోటిక్ ఉండాలి.
సో ఇదా లంచ్ ప్లాన్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు డిన్నర్, బెటర్ మనం లైఫ్ వెయిట్ లాస్ అవ్వాలి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి 100% మనము ఎర్లీ డిన్నర్ అనేది చేయాలి వెయిట్ లాస్ కోసము. సో బిఫోర్ 7 లోపు చేస్తే హెల్ప్ఫుల్ ఉంటుంది అండ్ డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో 7 లోపు అంటే ఈ టైంలో కొంచెం ఎక్కువ మీల్స్ హెవీగా తీసుకోకుండా మోడరేట్గా తీసుకోవాలి. లైక్ సలాడ్స్ లాగా కానీ, లేదంటే ఒక రోటీ విత్ ఏదైనా వెజ్ కర్రీ ఇలాగా తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. సో అంటే ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా వాళ్ళు హెల్తీగా ఉండాలంటే వాళ్ళకి ఎలాంటి డైట్ ప్లాన్ ఇవ్వాలి? పిల్లలకి మనమే ఆఫీస్కి వెళ్తున్నాము, హడావుడిగా అయిపోతుందని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ మ్యాగీ చేసిస్తున్నారు చాలా మంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఏదైనా ప్రాసెస్డ్ ఫుడ్, చిప్స్, లేస్ మనమే ఇన్ జనరల్గా అలవాటు చేస్తున్నాం. దానివల్ల ఏ ప్రాసెస్డ్ ఫుడ్స్ అయినా సరే కంపల్సరీ దాంట్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ అనేది ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. ఇలా కాకుండా ఏదైనా పిక్కి హ్యాండ్ఫుల్ అంటే వాళ్ళకి చూడడానికి కంపల్సరీ అపటైట్గా కలర్ఫుల్గా కనిపించాలి. అండ్ మనం ఇచ్చే ప్లేటింగ్లో కూడా నార్మల్గా మనం ఎలా అయినా తినేస్తాం, ఇన్ జనరల్గా తినాలి కాబట్టి వర్క్ ఉందని సంథింగ్. బట్ పిల్లలు మాత్రం చూడడానికి అట్రాక్టివ్గా కనిపిస్తేనే ప్లేట్ ఇష్టంగా తినగలుగుతారు. నార్మల్గా దోశ వేసేది డిఫరెంట్ షేప్స్ వేసి చేయొచ్చు, ఎంత పెద్ద టైం ఏం పట్టదు. నెక్స్ట్ వచ్చేసరికి ప్లెయిన్ ఇడ్లీ ప్లేస్లో వెజిటేబుల్ బీట్రూట్, క్యారెట్ పేస్ట్ లాగా చేసేసి కలర్ఫుల్ ఇడ్లీ, ట్రై కలర్ ఇడ్లీ లాగా డిఫరెంట్ కలర్స్తో ఇడ్లీస్ ఇవ్వడము. అండ్ నెక్స్ట్ నార్మల్గా లేస్ అలా ఇచ్చేదానికన్నా పూల్ మఖానా ఉంటుంది. సో ఈజీ హ్యాండ్ పికింగ్ స్నాక్స్ అనమాట. పూల్ మఖానా డ్రై రోస్ట్ చేసేసుకొని ఒక బౌల్లో ఇచ్చేస్తే క్రంచీగా, క్రిస్పీగా ఉంటాయి, ఇష్టంగా తినగలుగుతారు. జస్ట్ చిన్న చిన్న మోడిఫికేషన్సే బెటర్. ఈ ప్యాకెట్ దానికన్నా ఇది 100% హెల్దీ, ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. అండ్ నార్మల్గా స్వీట్స్ ఇచ్చేదానికన్నా చిక్కీ, జాగరీతో చేసిన చిక్కీ అండ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇలాంటివి యూస్ చేస్తే హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఇప్పుడు పిల్లల్లో కొంతమంది చిన్న పిల్లల్లో వాళ్ళు ఎంత తిన్నా కూడా వాళ్ళకి పోషకాహార లోపాలు అనేవి ఉంటాయి. అసలు అది దేని వల్ల వస్తుంది? సో బేసిక్గా ఏంటి అంటే టీవీ చూస్తూ ఫుడ్ పెడతారు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా సెల్ ఫోన్ ఫస్ట్ అలవాటు చేసేసాం మనము. తినేటప్పుడు ఏదైనా సరే మైండ్ఫుల్ ఈటింగ్ అనేది ఉండాలి. మనకి ఎంజైమ్స్ అనేది మన బాడీలో ఏ ఫుడ్ తీసుకున్న ఎంజైమ్స్ అనేది డైజెస్ట్ అవుతున్నప్పుడు మనకి అబ్జార్ప్షన్ అనేది 100% ఇంపార్టెంట్. అబ్జార్ప్షన్ కరెక్ట్గా అయితే బ్రేక్ డౌన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అప్పుడే మనకి ఏ న్యూట్రియన్స్ అయినా అబ్జర్వ్ అవుతాయి. సో మీ ఏ ఫుడ్ ఇచ్చినా కానీ వాళ్ళకి ఓన్లీ తిన్నారు అంటే ఇస్తే రైస్ ఇచ్చేస్తారు, లేదు అంటేనే దాంట్లో ఫ్లేవర్డ్ రైస్ లాగా చేసేస్తారు. అంతే తప్పించి ప్రోటీన్ అదే చిన్నపిల్లలకి ఈవెన్ నార్మల్గా సోయా చేశారనుకోండి, సోయా కర్రీ లాగా చేస్తే తినరు, దాన్ని కట్లెట్ల ఫామ్లో చేసి ఇవ్వడము. సింపుల్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ ఫ్యాట్స్ ఇచ్చేదానికన్నా హెల్దీ ఫ్యాట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నార్మల్ ఫామ్లో తీసుకోరు పిల్లలు. దాని ప్లేస్లో జ్యూసెస్ ఫామ్లో కానీ, లేదు అంటే సలాడ్ లాగా కానీ ఇలాగ డిఫరెంట్గా ఇవ్వడం వల్ల 100% ఈజీగా తింటారు. అండ్ బెటర్ దాన్ నార్మల్ లైఫ్ స్టైల్, నార్మల్గా ఇచ్చేదానికన్నా దీనివల్ల ఎక్కువ అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తుంటే ఇప్పుడు దాదాపుగా ఒక 100 మెంబర్స్లో దాదాపు ఒక 70 to 80 మెంబర్స్కి థైరాయిడ్ అనేది ఉంటుంది. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అనేవి అవాయిడ్ చేయాలని చెప్తారు. సో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేస్తే బెటర్? సో ఈ థైరాయిడ్లో 2 టైప్స్ ఉంటాయి, హైపో అండ్ హైపో థైరాయిడ్ ఉంటుంది. ఈ ఎండోక్రైన్ గ్లాండ్ మీద వర్క్ చేస్తుంది. ఇది ఏంటి అంటే హైపో థైరాయిడ్లో ఎక్కువగా వెయిట్ గెయిన్ అయిపోవడము, నెక్స్ట్ వచ్చేసరికి వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఫీమేల్స్లో మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి, సో అండ్ కోల్డ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ వీళ్ళకి కంపల్సరీ వెయిట్ లాస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి గోయిట్రోజెనిక్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి. గోయిట్రోజెనిక్ ఫుడ్స్ లైక్ క్యాబేజ్, కాలీఫ్లవర్ అండ్ ఇంక్లూడ్ చేసుకోవాల్సినవి వచ్చేసరికి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్ అనేది తీసుకోవాలి. బెర్రీస్, నట్స్, హెల్త్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నార్మల్గా లెమన్, జింజర్ ఇవి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా మనం డైట్ అనేది ఒకటి ఇంపార్టెంట్. సో వాళ్ళు ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తే బెటర్? సో రీసెంట్ నేను కేసెస్లో చూడడం అంటే ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో 100% ఎవరైనా సరే 11 kgs దాకా ఐడియల్గా వెయిట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. వెయిట్ ఇంక్రీజ్ అయిపోతున్నామని చెప్పేసి చాలా మంది ఫుడ్ అనేది కంట్రోల్ చేస్తున్నారు.
బట్ నార్మల్గా పోలిస్తే ఎవరైతే క్యారింగ్ ఉన్న వాళ్ళు 100% అనేది ఎక్కువ న్యూట్రియన్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. ఐరన్, కాల్షియం ఇవనేది ఐ మీన్ రిడక్షన్ అవుతూ ఉంటాయి. ఈ టైంలో ఇంకా ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి ఇవి. అండ్ వెయిట్ అనేది ఐడియల్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దాన్ని ఓన్లీ ఐడియల్ ఎంతైతే 11 kgs అవుతుందో అంతేగాని ఎక్సెస్ అయితే అప్పుడు మనము పోర్షన్ కంట్రోల్ చేయడము అవి చేయాలి. కానీ నార్మల్గా కంప్లీట్గా ఫుడ్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో చాలా తక్కువ తినడం అనేది వెరీ బ్యాడ్ హ్యాబిట్. 100% వాళ్ళు ఒకేసారి తినకుండా స్మాల్ ఇంటర్వెల్స్లో లైక్ 3 times మనం లార్జ్ మీల్స్ తీసుకుంటాం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఇది ఒకేసారి కాకుండా లైట్గా స్మాల్ పోర్షన్స్లో ఎవ్రీ 2 hours ఎవ్రీ 3 hours ఇంక్లూడ్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది. అండ్ మోస్ట్లీ నాజియా ఉంటుందని చెప్పేసి ఎక్కువ తినరు. సో ఈ నాజియాకి ఎక్కువ ఫ్రూట్స్ అండ్ లెమనేడ్ ఇలాంటి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల హెల్ప్ అవుతుంది. నాజియా కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ ఎక్కువ కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా ఉంటాయి మనకి ప్రెగ్నెన్సీ టైంలో. సో ఫైబర్ రిచ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. మదర్ ఏదైతే తింటుందో అదే బేబీకి కూడా వెళ్తుంది అని చెప్పేసి అంటారు. సో బేబీ డెవలప్మెంట్ కోసమైనా కానీ గ్రోత్ కోసమైనా కానీ మదర్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ రిచ్ ఫుడ్ అనేది ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వెరీ ఇంపార్టెంట్. క్యారెట్, బీట్రూట్ ఇవి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి గ్రీన్ లీఫీ వెజెస్తో పాటు. అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్, లెంటిల్స్ అనేది చాలా చాలా బాగా హెల్ప్ అవుతాయి కాల్షియంకి అండ్ ఫైబర్కి అండ్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్లో కూడా. సో లెంటిల్స్ మనం నార్మల్గా ఏంటంటే ఇడ్లీ దోశలో తప్పించి సపరేట్గా గుగ్గిళ్ళు, స్ప్రౌట్స్ లాగా ఎక్కువ తినలేము. సో దాన్ని కట్లెట్స్ లాగా చేయొచ్చు, స్టీమ్డ్ వడ లాగా, అంటే డీప్ ఫ్రైడ్స్ కాకుండా రాదర్ దాన్ ఇలాగ స్టీమ్డ్ వడ లాగా చేయడము, డంప్లింగ్స్ లాగా చేయడం. ఇప్పుడు రెసిపీస్ చాలా ఎక్కువ వచ్చేసాయి, మన ఇష్టం మనకి ఏది కావాలంటే. ఒక ఫామ్లో నచ్చినప్పుడు, కర్రీ ఫామ్లో నచ్చినప్పుడు మనం డిఫరెంట్ హెల్త్ స్నాక్ లాగా డిఫరెంట్ ఫామ్లో రెసిపీస్ లాగా చేసుకుంటే హెల్ప్ఫుల్ అవుతుంది. సో హార్ట్ పేషెంట్స్ వాళ్ళు కూడా ఎక్కువ ఫ్యాట్స్ తీసుకోవద్దు అని అంటారు. సో హార్ట్ పేషెంట్స్కి సూటబుల్ అయ్యే ఫుడ్ డైట్ ఏంటి? సో హార్ట్ పేషెంట్స్ వచ్చేసరికి లో క్యాలరీ, లో ఫ్యాట్ అనేది తీసుకోవాలి. అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇవి వచ్చేసరికి ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, ఫిష్ ఆయిల్స్ ఇవి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి చిన్న పిల్లలతో సమానం పెద్దవాళ్ళు అంటారు. సో పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఏదైనా ఫుడ్ పెడితే తినడానికి అంతగా ఇష్టం చూపించరు. సో వాళ్ళలో ఆ ఫుడ్ అనేది వాళ్ళు అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళలో మోకాల నొప్పులు కానీ, జాయింట్స్ పెయిన్ కానీ అలా వస్తూ ఉంటుంది. సో అవన్నిటిని తగ్గించుకోవడానికి వాళ్ళు ఎలాంటి డైట్ యూజ్ చేస్తే బెటర్? సో బేసిక్గా నార్మల్గా ఏంటి అంటే మనకి లెస్ దాన్ 40 years 45 years ఉన్న వాళ్ళకి 100% డైజెషన్ కెపాసిటీ బాగానే ఉంటుంది. ఆఫ్టర్ దట్ మెటబాలిజం చాలా రెడ్యూస్ అవుతుంది. ఈ మెటబాలిజం రెడ్యూస్ అవ్వడం వల్ల అండ్ అట్ ది సేమ్ టైం మనకి డైజెషన్ కెపాసిటీ కూడా తగ్గుతుంది. సో ఇప్పుడు మనము ఏదైనా సింపుల్ ఈజీ డైజెషన్ అయ్యేలాగా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఎక్కువ వైటమిన్స్, మినరల్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఫీమేల్స్లో వచ్చేసరికి 45 to 50 years అంటే మెనోపాజ్ టైంలో ఉన్న వాళ్ళకి కాల్షియం అబ్జార్ప్షన్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ మెనోపాజ్ వల్ల ఈస్ట్రోజన్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ దానివల్ల కాల్షియం కూడా చాలా తక్కువ అబ్జార్ప్షన్ అవుతుంది. ఐదర్ వాళ్ళు కాల్షియం టాబ్లెట్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఉలువలు, నువ్వులు, నెక్స్ట్ వచ్చేసరికి మినపప్పు, ఉరద్దాలు ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వడానికి ఎవరైతే ట్రై చేస్తున్నారో అదే విధంగా వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వెయిట్ గెయిన్కి ఉపయోగపడుతుంది? సో వెయిట్ గెయిన్ వచ్చేసరికి కంపల్సరీ వెయిట్ లాస్ ఫస్ట్ ఎందుకు అయ్యారు, సో ఇస్ దర్ ఎనీ పోస్ట్ ఫీవర్ సిమ్టమ్స్ కానీ, ఏదైనా ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉండడం వల్ల కానీ, హైపర్ థైరాయిడ్ కొన్ని ఇలాంటి కండిషన్స్ వల్ల వెయిట్ లాస్ అయి ఉంటారు. లేదు ఫస్ట్ నుంచి ఉన్నారు, జెనెటిక్గా ఉన్నది మనం ఏం చేయలేము. బట్ అపార్ట్ ఫ్రమ్ ది జెనెటిక్ అయితే రీసెంట్ హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఉండాలి. అండ్ వీళ్ళ డైజెషన్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫస్ట్ డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎప్పుడైతే డైజెషన్ కరెక్ట్గా ఉంటుంది అబ్జార్ప్షన్ అండ్ బ్రేక్ డౌన్ రెండు ప్రాపర్గా ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు నార్మల్గా ప్రోటీన్ రిచ్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ డేస్లో మన బిజీ స్కెడ్యూల్స్లలో ఎవరైనా కానీ వంట చేయాలని అంటే అంత కంఫర్టబుల్ ఫీల్ అవ్వట్లేదు. సో అలాంటి వాళ్ళ కోసం లైక్ వాళ్ళు హెల్దీగా ఉండడానికి మీరు ఎలాంటి రెసిపీస్ని సజెస్ట్ చేస్తారు? సో ఈజీగా ఏదైనా క్విక్ అయిపోవాలి, ఆఫీస్కి వెళ్ళడానికి అనేది ఫాస్ట్గా ఉండాలి అని చెప్పేసి అంటాం. నార్మల్ ఇడ్లీ ప్లేస్లో జస్ట్ రైస్ తీసేసి యూ కెన్ యాడ్ మిల్లెట్ ఆర్ అదర్వైజ్ ఓట్స్ యాడ్ చేయండి, రెడ్ పోహా యాడ్ చేయండి, రెడ్ రైస్ యాడ్ చేయండి. సేమ్ అది జస్ట్ సోకింగ్ టైంలో
రైస్ని అవాయిడ్ చేసి ఇది చేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చి ఇడ్లీ వేసేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. దానిపైన జస్ట్ గ్రేట్ చేసిన క్యారెట్, బీట్రూట్ యూజ్ చేయొచ్చు. అండ్ పల్లీ చట్నీ ఈజ్ ఫైన్, ప్రోటీన్ ఉంటుంది. బట్ దానికన్నా మనము రెగ్యులర్గా టమాటా పచ్చడి యూజ్ చేస్తే దానికన్నా పుదీనా, కొత్తిమీర, మునగాకు ఇవి యూజ్ చేసి గ్రీన్ చట్నీ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి నార్మల్గా ఒక కర్రీ ఏదైనా పచ్చడి అలా తీసుకునే దానికన్నా కిచిడి చాలా క్విక్ అయిపోతుంది, 5 to 10 minutesలో అయిపోతుంది. మిల్లెట్ కిచడీ కానీ నార్మల్ వైట్ రైస్తో నార్మల్గా దాల్ కిచడీ లాగా కానీ యూజ్ చేసేసి ఎక్కువ వెజ్జెస్ ఒకేసారి వేసి యూజ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు డిన్నర్ వచ్చేసరికి పరాటా లాగా, ఐ మీన్ ఆలు పరాటా అలా కాకుండా జనరల్గా పన్నీర్ పరాటా చేయొచ్చు, వెజిటేబుల్ పరాటా చేయొచ్చు, ఇలాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది ఇవన్నీ. సో చిన్నపిల్లల్లో పోషక లోపాలు ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫుడ్ డైట్ ఇవ్వాలి? సో ఇన్ జనరల్గా మనం అయితే ఐరన్ ఎక్కువ, హిమోగ్లోబిన్ ఇవి ఎక్కువ డెఫిషియన్సీస్ చూస్తూ ఉంటాము. వీళ్ళకి ఏంటంటే మనకి ఐరన్ రిచ్ ఫుడ్ అంటే ఎక్కువ గ్రీన్ లీఫీ వెజ్జెస్, క్యారెట్, బీట్రూట్, ఏబీసీ జ్యూస్ ఇవ్వాలి అని చెప్పేసి అని ఉంటాం. బట్ ఐరన్ అబ్జర్బ్ అవ్వాలి అంటే వైటమిన్ సి కూడా ఉండాలి. సో ఐరన్ అబ్జార్ప్షన్కి ఐరన్ రిచ్ డైట్ తీసుకునేటప్పుడు వైటమిన్ సి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ రెగ్యులర్గా వీళ్ళకి వచ్చేసరికి డ్రై ఎండు ఖర్జూర ఉంటుంది కదా, ఒక 4 to 5 ఎండు ఖర్జూర ఓవర్ నైట్ సోక్ చేసేసి పొద్దున్నే జస్ట్ హాఫ్ లెమన్ స్ప్రింకిల్ చేసేసి ఎర్లీ మార్నింగ్ డైలీ రెగ్యులర్ రొటీన్గా ఇవ్వండి. అండ్ మునగాకు వచ్చేసరికి ఏదైనా జ్యూస్ ఫామ్లో కానీ కర్రీస్ ఫామ్లో, చట్నీ ఫామ్లో అయినా మునగాకు 100% ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే నార్మల్గా ఆకుకూర పప్పు లాగా చేస్తాం కానీ ఎక్కువ దాలే ఎక్కువ ఉంటుంది, దానికన్నా ఎక్కువ గ్రీన్ లీఫ్స్ ఎక్కువ పప్పులో ఇంక్లూడ్ చేసుకునేలాగా ఉండాలి. అండ్ ఇలాగ తిన్నప్పుడు మేథీ రోటీ, పాలక్ రోటీ, ప్లెయిన్ పన్నీర్ కర్రీ తీసుకునే బదులు పాలక్ పన్నీర్ ఇలాగా తీసుకోవడం వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో. సో ఇప్పుడు జనరల్ గా డైట్ ప్లాన్ ఫాలో అవ్వాలన్న వాళ్ళకి మీరు రెసిపీస్ కూడా పంపిస్తున్నారు అని చెప్పేసి ఒకటి అయితే ఉంది. సో మీరు ఎలాంటి రెసిపీస్ ని వాళ్ళకి సజెస్ట్ చేస్తారో లేదా మీరు పంపిస్తారు? సో ఇది వచ్చేసరికి వేద హెల్దీ డైట్ మీల్స్ అని చెప్పేసి ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, డయాబెటిక్, థైరాయిడ్ ఇలాంటి హెల్త్ కండిషన్ వాళ్ళకి ఆఫీస్కి వెళ్తున్నాము, హడావుడిగా కుదరట్లేదు వండుకోవడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ట్రై చేసినా కానీ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇది వేద హెల్దీ డైట్ మీల్స్లో ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ మేమే ప్రిపేర్ చేసి మీకు హోమ్ డెలివరీ చేస్తాము. సో వీళ్ళకి రెసిపీస్ ఎలా ఉంటాయంటే జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ, ఏదైతే మనం మిస్ అవుతున్నామో బ్యాలెన్స్డ్ డైట్స్, సో అన్ని ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, హెల్దీ ఫ్యాట్స్, ప్రోబయోటిక్స్ అన్నీ చూసి ఇంక్లూడ్ అయ్యేలాగా డైట్ ఉంటుంది ఇందులో. సో చూసారు కదా, ఇది మనతో పాటు డైటీషియన్ శిరీష గారు చెప్పిన విషయాలు. మనం ఈ డైట్ అనేది ఫాలో అయ్యి ఈ రోజులలో మనం ఎక్కువ శాతం వరకు ఏదైతే ఎక్సర్సైజెస్ చేస్తున్నామో అది మినిమల్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఇన్ ద మీన్ వైల్ మనం డైట్ని కూడా ఫాలో అయితే మన బాడీ వెయిట్ కానీ మన న్యూట్రిషన్ లెవెల్స్ కానీ అన్నీ మనకి కరెక్ట్గా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.